మేమైతే ఇప్పుడు సరికేసుకున్నాము. ఇక్కడ గోవిందపల్లె, సిరివెల్ల, ఎరగుంట వైన్షాప్లోకి దించడానికి వెళ్తున్నాము. అక్కడ కూడా గోవిందపల్లె కా నుంచి వచ్చేసి హైవే రోడ్డు కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే హైవే రోడ్లో ఎన్నో ప్రమాదాలు పోల్చి ఉంటాయి. కానీ మనం సక్రమంగా వెళ్తున్నప్పుడు అవతల వాడు సక్రమంగా వస్తున్నది తెలియదు. ఎందుకంటే మన జాగ్రత్త మనం వహించాలి. సరే ఫ్రెండ్స్, మేము అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక వీడియోని చూపిస్తాము. అంతవరకు మరి స్లో మరి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇందాక మా మామ చెప్పాడు కదా, మాటలు విన్నారు కదా ఫ్రెండ్స్. ఈరోజు అయితే గోవిందపల్లికి అయితే లోడ్ వేసుకొని వెళ్తున్నాం. మొత్తం 4 ఊర్లు తిరగాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం టంగుటూరులో ఉన్నాం. ఇంకా దగ్గర ఒక 25 కిలోమీటర్లు దాకా వెళ్ళాలి. ట్రాఫిక్ అయినట్టుంది. ఉంటుందా 30 కిలోమీటర్లు ఉంటుందంట ఫ్రెండ్స్. 30 కిలోమీటర్లు అయితే మనం ఇప్పుడు జర్నీ చేయాలి. అక్కడ సరుకు అన్లోడ్ చేయడం, మళ్ళీ రావడం, మళ్ళీ సరుకు వేసుకొని మళ్ళీ ఇంకో కొత్త రూట్కి వెళ్ళాలి. రోజు ఇదే వరకు, రోజుకు ఊరు ఒక రూటు. వర్క్ అయితే బాగుంది, అంత కష్టం లేదు, అలానే ఈజీ లేదు, ఉంది. మాకిచ్చే జీతాలకు తగినట్టు మాకు వర్క్ అయితే అలా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే టంగుటూరులోకి అయితే ఎంట్రీ ఇచ్చాము. ఇక టంగుటూరు దాటిన తర్వాత ఇంకా చూడాలి. నిన్నైతే ఇదే రూట్కి వచ్చినాము. కానీ పాపం నిన్న ఒక వ్యక్తి అయితే చనిపోయాడు, ముస్లిమ్స్. ఆయన ఓల్డ్ మ్యానో లేదంటే యంగ్ మ్యానో కూడా తెలియదు. కానీ అలా మాకెదురుగా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇదే ఊరు తేలపూడి దాటిన ఇది సింగిల్ రోడ్డు. ఎదురు ఒక లారీ వచ్చిందంటే మనమైతే అక్కడ మట్టిలోకి అయితే దిగాలి. బండి చాలా వాలిపోతుంది. ఎక్కువ శాతం యాక్సిడెంట్లు అంటే ఈ సింగిల్ రోడ్లోనే. ఇక్కడ జరిగిన యాక్సిడెంట్లు ఎక్కడ జరిగినావు, ఇక్కడ జరుగుతుంటాయి. బేతంచెర్ల ఘాట్లో జరుగుతుంటాయి, పలుకూరులో జరుగుతుంటాయి. ఇంకా హైవేలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చూడండి రోడ్డు ఎలా ఉందో.
స్పాట్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాము. అక్కడికి అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళి సగం లోడ్ అయితే అన్లోడ్ చేసి మళ్ళీ గోవిందపల్లె గోవిందపల్లెకి అయితే వెళ్ళి అక్కడ మిగతా లోడ్ అన్లోడ్ చేసి తిరిగి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. ఫ్రెండ్స్, పనిలో సరుకు అయితే మొత్తం అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ మన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మళ్ళీ లోడ్ చేసుకొని మళ్ళీ ఇంకో రూట్కి వెళ్ళాలి. ఆ రూట్ ఏంటో మళ్ళీ ఒక వీడియోలో అయితే చెప్తాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.